హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా గారి వంటగది. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నాకైతే ఫుల్ మెసేజ్లు వస్తున్నాయి, మేడం వీడియో పెట్టట్లేదు అని. మరి కొత్తదంటే స్పెషల్ వీడియోతో ముందుకొచ్చాను. ఏంటిదంటే పానీపూరి అంటే అందరికి ఇష్టమే కదా. కావాల్సిన ఐటెం ముందుగా ఒక పెద్ద గిన్నెల బఠానీలు తీసుకొని, పెద్దదంటే ఒక హాఫ్ కేజీ నైట్ అంతా నానబెట్టాలి. పొద్దున కుక్కర్లో వేసేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి గ్యాస్ పైన పెట్టాలి. ఒక 5-6 విజిల్ వచ్చినాక మెత్తగా ఉడకనివ్వాలి. ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత చిన్న 2 ఆలుగడ్డలు తీసేసి తొక్కు తీసేసి కట్ చేసి చిన్న ముక్కలు చేసి బఠానీలలో వేసేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో పసుపు వేసినాం కదా, కలర్ బాగా వస్తుంది. ఒక 3-4 విజిల్ అయితే బఠానీలు ఆలుగడ్డలు మెత్తగా ఉడికిపోతాయి అన్నట్టు. ఇట్లా ఉడికిన బఠానీలు ఒక గిన్నెలో తీసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే చేయడానికి అంతా తొందరగా అయిపోతుంది ఇట్లా రెడీ పెట్టుకుంటే. మరొక చిన్న కడాయి అయినా గిన్నె అయినా తీసుకొని ఇట్లా సూపర్ మార్కెట్లో రెడీమేడ్ దొరుకుతాయి గప్చుప్పు, ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పిండితో చేయడానికి లేట్ అవుతుంది కదా, ఆల్రెడీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. చూడండి, ఇట్లా డీప్ ఫ్రై చేస్తే కడక్కుంటాయి. ఇవి రవ్వ పిండితో చేస్తారు. ఇట్లా ప్యాకెట్ తీసుకుంటే మైదా ఉంటుంది కదా, కొద్దిగా మెత్తగా ఉంటాయి. ఇట్లా మన ఇంట్లో డీప్ ఫ్రై చేస్తే ఇట్లా కడక్కుంటాయి అన్నట్టు. ఇది రవ్వయి మంచి టేస్ట్గా బాగుంటుంది. ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మరో మిక్సీ గిన్నెలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్ది చింతపండు, సాల్ట్ వేసేసి, ఎట్లా అంటే మనకు గప్చుప్ వాటర్ కదా మెత్తగా వేసుకోవాలి పేస్ట్. లావు ఇట్లా బర్సలు ఇట్లా ఉండద్దు, మెత్తగా చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్లో కలిపేసేయాలి. ఎందుకంటే సాల్ట్ దీంట్లో చూసి వేసుకోవాలి. బఠానీలలో సాల్ట్ ఉంటుంది కదా, మళ్ళీ బఠానీలు కర్రీ చేసేటప్పుడు మళ్ళీ దాంట్లో సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ ఈ సాల్ట్ ఎక్కువ అవుతుంది. కొద్దిగా సాల్ట్ చూసి వాటర్ కలుపుకోవాలి. వాటర్స్ ఎక్కువ వేసుకోవద్దు, ఒక హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేస్తే పల్సగా అవుతుంది, టేస్ట్ బాగుండదు. ఇది ఎప్పుడైనా కానీ గప్చుప్ వాటర్ చేసేటప్పుడు వాటర్ తక్కువ వేయాలి. ఎందుకంటే లీటర్న్నర వేసేస్తే పల్సగా ఉంటుంది, టేస్ట్ అనేది ఉండదు అన్నట్టు. ఇట్లా బయట గప్చుప్ మసాలా అంటే ఇట్లా చిన్న ఒక డబ్బా దొరుకుతుంది. ఆ డబ్బా మసాలా, కొద్దిగా మిర్చి పౌడరు, కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ తక్కువ వేసేసి ఇట్లా వాటర్ అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటే టేస్టీ వాటర్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చూడండి, గప్చుప్ మసాలా అంటే బయట దొరుకుతుంది. ఆ ప్యాకెట్లో ఒక్క స్పూన్ కలపాలి. అంటే బయట ఉన్న దానికి వాటర్ కన్నా ఇంకా టేస్ట్గా అవుతుంది. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా రెడ్ మిర్చి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఎలా ఉంది అని చూసుకోవాలి. మరొక గిన్నె అయినా కడాయి అయినా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. దాంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అన్నీ కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై లాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. మంచిగా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇట్లా గప్చుప్ తినేటప్పుడు ఇట్లా బయట అయితే పచ్చి బఠానీలు ఇస్తారు, కొద్దిగా ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఉల్లిపాయను ఎక్కువ ఫ్రై చేయొద్దు, మంచిగా కచ్చపక్కగా మంచిగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, 2 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బఠానీలో వేస్తాం కదా, అప్పుడు ఇట్లా లావు కనిపించద్దు. మంచిగా ఫ్రై కావాలంటే చిన్న కట్ చేయాలి. మిర్చి పౌడరు, సాల్ట్, పసుపు అన్నీ వేసిన తర్వాత చిన్న ముక్కలు టమాటా అంటే మిర్చి చూసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వాటర్ ఉంది కదా, కొద్దిగా మిర్చి తక్కువ వేయాలి. టమాటాలు అనేది మంచిగా ఎట్లా అంటే ఇట్లా చట్నీ లాగా మంచిగా ఫ్రై చేసుకొని బఠానీలు వేయాలి. పచ్చి గుండంగా వేయద్దు, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఉడకాయి అన్నట్టు. కొద్దిగా చెంచాతో ఇట్లా వాటర్ వేస్తే మంచిగా ఫ్రై అయినట్టు అవుతుంది. అయిన తర్వాత ఏదైతే ఆలుగడ్డలు, బఠానీలు ఉడికించి నేను పక్కకు పెట్టుకున్నా కదా, ఆ బఠానీలు వేసేసి ఒక హాఫ్ లీటర్ కన్నా తక్కువనే పడుతుంది. హాఫ్ లీటర్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. ఎందుకంటే బఠానీలు వేసేటప్పుడు కొద్దిగా తీసేసి ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా, చిన్న గిన్నె బఠానీలు తీసేసి మిక్సీలోనే పట్టాలి. లేకుంటే ఇది పప్పు రుబ్బేది ఉంటుంది కదా, దాంతో మంచిగా మ్యాష్ చేసుకోవాలి.
మనం పప్పుని ఎట్లా చేస్తాం అట్లా చేసేసుకుంటే ఈ బఠానీలు అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సగం ఇట్లా ఒక చిన్న గిన్నెలు ఇట్లా చేసేయాలి, మిగతా అన్నది అట్లనే సాలిడ్ వేసేసేయాలి. వేసేస్తే కొద్దిగా వాటర్ వేసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మంచిగా అన్ని వాటర్ వేసి కలిపేసి సాల్ట్ అన్నది చూసుకొని కొద్దిగా గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసి ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకనిస్తే ఇంట్లోనే చాట్ అంటే ఈ చాట్ని మనం కార బూందీ వేసుకొని అట్లన్నా తినచ్చు, కొద్దిగా నిమ్మకాయ వేసుకొని. కాదు అంటే మనం గప్చుప్లా అంటే గప్చుప్లా తినచ్చు, రెండుకి వస్తాయి. ఎందుకంటే మిగిలిన చాట్ ఉంటే అట్లా సో తినచ్చు. ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టి తీసేసేయాలి. కొత్తిమీర అంటే కొత్తిమీర, సాల్ట్ చూసుకోవాలి, తక్కువ ఉంటే సాల్ట్ వేయాలి, లేకుంటే అందులో వాటర్లో సాల్ట్ ఉంది కదా చూసేసుకోండి. ఈ విధంగా చేస్తే ఇంట్లోనే పానీపూరి రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకబెట్టాలి. ఇంట్లో వాటరు వేసేటప్పుడు చూసుకోవాలి, ఎక్కువ అయితే పలసగా అవుతుంది. ఒక గిలాస్ వాటర్ అయితే ఒక 10 నిమిషాలు ఉడికిపోతే వేడి వేడి గప్చుప్ బయట ఫుడ్ కాకుండా మన ఇంట్లోనే పిల్లలకు అన్నది రెడీ చేసుకొని ఇవ్వచ్చు. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి బాగుంటాయి. ఎందుకంటే ఇది టేస్ట్ అనేది రవ్వతో చేస్తారు కదా, ఈ పానీపూరి అనేది టేస్ట్ వస్తుంది. గప్చుప్ పానీపూరి బయట మన ఎందుకంటే ఆయిల్ బాగుండదు, వాటర్ బాగుండదు. ఇంట్లో ఇట్లా పిల్లలకి చేసిస్తే హాయిగా తినేస్తారు, టేస్ట్గా అంతే ఉంటుంది. ఎప్పుడు ట్రై చేసినా కానీ కొందరు గప్చుప్ అంటే బాగా టైం పడుతుంది, ఎట్లా చేయాలో ఎట్లని. బఠానీలు నైట్ నానుకుంటే పొద్దున అయితే ఒక 10-15 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ ఇంట్లోనే మంచిగా పానీపూరి ఎన్నంటే అన్ని ఇవ్వచ్చు, పిల్లలకి ఎన్నంటే అన్ని మనం తినచ్చు, తొందరగా అయిపోతుంది. ఈ విధంగా